నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చ కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సృజన సమీక్ష దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకి ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని అధికారులకి ఆదేశం కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం ఘటనని నిరసిస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్ని బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు చంద్రబాబును కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడుపునున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు హసీనాకు వెళ్లారు. ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలిశారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరొకసారి కేంద్ర పెద్దల ముందు వివరించనున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం వెనుకబడిన జిల్లాలకి నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సహాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని సందర్భంగా ప్రధానిని చంద్రబాబు కోరనున్నారు. కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం ఘటనను నిరసిస్తూ విజయవాడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్ని జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్కతాలో డాక్టర్పై హత్యాచార ఘటన గురించి తెలిసిందే. ఇందుకు నిరసనగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధుల్ని బహిష్కరించారు. దాంతో నేడు ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలకి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంది. అయితే ఈ జూనియర్ డాక్టర్ల నిరసనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం గుంటూరు నగరంలోని స్థానిక గుంటూరు జీజీహెచ్ నందు కోల్కతా వైద్యురాలి హత్యకు నిరసనగా విధులు బహిష్కరణ, వైద్యుల సమ్మెకు మద్దతు తెలిపిన డాక్టర్ శనకాల ఉమాశంకర్ మరియు డాక్టర్ శనకాల రాజకుమారి ఈ రోజు వారి విధులకి సెలవు ప్రకటించి నిరసన తెలిపారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు పాటించారు. అదేవిధంగా లార్జ్ సెంటర్ నుంచి జీజీహెచ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. వైద్యుల రక్షణకి ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని డాక్టర్ నందకిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర, డాక్టర్ విజయ, డాక్టర్ హరిత డిమాండ్ చేశారు. One is the people. Justice. 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 స్త్రీలకు వ్యతిరేకంగా ఎవరైనా అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తే కఠినంగా we want justice. We want no safety. We want justice. We demand justice. We demand justice. We want justice. We want justice. We want justice. సో ఈ సందర్భంగా మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే యాక్ట్ 11ని అమెండ్ చేయమంటున్నాం. 7 సంవత్సరాలు దాటి శిక్ష పడితేనే వాళ్ళు భారతీయ వైద్యుల సంఘం వర్ధిల్లాలి. వెంటనే శిక్షించమని మనం పోరాడుతూ లేదు. ఈసారి ఖచ్చితంగా అమలు చేయాలని ఆల్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ
ఖచ్చితంగా మంచిగా జరిగేలా చూడాలని, ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమీడియట్గా రూపొందించి దాన్ని అమలు చేయాలని కోరి, అది అమలు అయ్యేదాకా మనము ఖచ్చితంగా రిలాక్స్ అవ్వకూడదు. మన జూనియర్ డాక్టర్ జరిగిన అన్యాయం మనం చాలా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం మేమందరం కూడా. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకి చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, ఆర్ఎన్బి, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీసు, సిఆర్డీఏ, ఏడీసీ, ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ జి సృజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల నాటికి ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. దీనిలో భాగంగా నవహారతుల్ని పునరుద్దరించి పవిత్ర సంగమ ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సోమవారం నాటికి అందజేయాలని తెలియజేశారు. రహదారి కృంగిపోకుండా పటిష్టంగా ఉండేందుకు, కాలువగట్లకి బండ్ నిర్వహించేందుకు, పాడైన ఘాట్లో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకి ఆదేశించారు. మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్టేట్ డౌన్, వర్క్ డౌన్ తెలుపుతూ ప్రభుత్వానికి అల్టిమేషన్ జారీ చేశారు. వైద్య విద్యార్థినిపై తన సెమినార్ హాల్లోని అత్యాచారం జరగడం, అనంతరం ఆమెపై హత్య చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు. కుంటి సాకులు చెప్పి నేరస్తులు తప్పుకునేలాగా చేయవద్దని, వెంటనే వారిని గుర్తించి వారిని బహిరంగంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తాము నిరసన చేయడం తప్పు కాదని తమ బాధను ఈ రూపంలో తెలుపుతున్నట్లు చెప్పారు. ఇవాళ జరిగింది దేశం మొత్తం చూస్తున్నాము. ఎంత హీనమైనది, ఘోరమైన అన్యాయం జరిగిందో. దానికి సంబంధించి మేము సత్వర న్యాయం జరగాలి, ఎటువంటి విచారణ అయినా కూడా నిష్పక్షపాతంగా, తొందరగా, వేగవంతంగా జరిగి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి పక్షపాత ధోరణి కానీ, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా వీటి మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెజల్యూషన్గా బాధితురాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. రెండవది, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన ఎన్ని రోజులైనా కూడా ఇటువంటివి జరగడం అనేది చాలా ఘోరం. అది కూడా సేవాపరమైన వృత్తి మీద జరగడం అనేది ఇంకా ఘోరం. అన్ని చోట్ల అందరికీ న్యాయాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని మా దగ్గర మాత్రము ఎటువంటి ఇమ్మీడియట్ న్యాయం జరిగేలాగా, ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించేలాగా చట్టం అనేది ఒకటి ఇంతవరకు లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. మోడీ గారి నాయకత్వంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దీని మీద కూడా ఈ గవర్నమెంట్లోని, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఎన్డీఏ పరిపాలనలోనే మాకు తొందరగా న్యాయం జరగాలి. వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము. చూసామండి, ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని, స్టూడెంట్ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 hours, 36 hours, 48 hours డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము. ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా, అట్లీస్ట్ ఒక విమెన్ గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స చేసి మరొక మైలురాయిని చేరుకుంది. డాక్టర్ ఇషాంత్ అయినపూరి నిర్వహించిన కేసు ఏఓఏ వద్ద పిడియాట్రిక్ ఆంకాలజీ కేర్ లో గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ రీజియన్ లో 12 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల తర్వాత విజయవంతమైన కేసుతో మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో తమదైన ముద్ర వేసింది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి మాట్లాడారు. ఈ రోజు గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు మున్సిపల్ ఆఫీస్ నందు గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్, గుంటూరు నగర మేయర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని గత 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నగర మున్సిపాలిటీ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకి ఉందని సభను ఉద్దేశించి మాట్లాడిన
ఎమ్మెల్సీ గౌరవనీయులు చంద్రగిరి యేసురత్నం ఎక్స్-డీఐజీ. కార్యక్రమాన్ని చేసేటప్పుడు సామాన్యులు కూడా అంటే అక్కడ కార్పొరేషన్ ఉన్న ప్రజలందరికీ కూడా ఇంటిమేట్ చేయలేం, కానీ అందరికి ఇంటిమేట్ చేయాలని పార్టీలకు అతీతంగా పార్టీలో ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్స్ పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తే ఆ ఇన్వైట్ చేసే బాధ్యత ఆఫీసర్స్ తీసుకున్నారు. కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాదు. వస్తే వస్తారు. నేను చాలా ఫీల్ అయ్యా, ఎందుకంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రెడీ అయ్యి ఉండేసి మరి కమిషనర్ గారు పర్సనల్ చెప్పారు, కమిషనర్ గారు ఈ గారు ఎస్సీ గారు అందరూ చెప్పారు. ఇలాంటి సంస్కృతి మనం అలవాటు చేసుకుంటానికి గతంలో ఏం జరిగింది అదన్నీ కూడా విమర్శలు ఒకటైతే ప్రోటోకాల్ అనేది యాజ్ పర్ మన బుక్ మనకు ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు చేస్తే ఇది ఉండదు. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటేనే ఈరోజు ఎందుకంటే అత్యధిక భాగం వైసీపీ ఉన్నారు అని నేను చెప్పలేదు. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరినైనా నెగ్లెక్ట్ చేసి ఉంటే కూడా అది కరెక్ట్ కాదు. గుంటూరు కార్పొరేషన్ లో కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పలు సమస్యలపై గలమెత్తి అధికారుల తీరును నిరసించారు. ప్రధానంగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. సమావేశం ఆరంభంలోనే నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. గోరంట్ల వద్ద చేపట్టిన వాటర్ రిజర్వాయర్ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారని ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు ప్రశ్నించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, చంద్రగిరి యేసురత్నం, స్థానిక కార్పొరేటర్ బాలాజీ తాగునీటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనేక ప్రాంతాలకి తాగునీరు సరఫరా చేసే వాటర్ ప్రాజెక్టు నేటికి పూర్తి కాకపోవడానికి గల కారణాలేంటని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, సజీలా, నగర కమిషనర్ పి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. కార్పొరేటర్ గారు అడిగినటువంటి క్వశ్చన్ కి 40 బిల్డింగ్స్ వరకు పోతాయని చెప్పి అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చారు. కానీ దానికి ఒక్క చోట మాత్రం కనిపిస్తా ఉంది. ఎక్సైజ్ జరుగుండాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి కార్పొరేషన్ అధికారుల దగ్గర ఆరోగ్యాలకు సంబంధించి ఎటువంటి ఎక్సైజ్ లేదు, ఇలా ఇచ్చిలేదని చెప్తున్నాను. మీరు ముందుగా ప్రీ ప్లాన్ గా కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ మిగతా అధికారులు కానీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధిపై కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ సూచించారు.
ఈ మేరకు స్టేడియం అభివృద్ధిపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. బీఆర్ స్టేడియాన్ని అభివృద్ధి చేయడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా కొన్ని దశాబ్దాల నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తగిన విధంగా ప్రణాళికని సిద్దం చేసి స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాల అంతరాయం ఏర్పడిందని తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో కసకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, నాని, మ్యాని, కార్పొరేటర్లు, పార్టీ నేతల మధ్య హనుమంతరావు కేక్ కట్ చేశారు. హనుమంతరావు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నేతలు కొనియాడారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, నాని, మ్యాని, కార్పొరేటర్లు, పార్టీ నేతల మధ్య హనుమంతరావు కేక్ కట్ చేశారు. హనుమంతు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నేతలు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు గారి 55వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా ఆయన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ అపోజిషన్లో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం కార్యకర్తలకు అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతినిత్యం కూడా పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి కసుకుర్తి హనుమంతరావు గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆయనకు దేవుడు ఆయురాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ రోజున మన హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే హనుమంతరావు గారు చేసినటువంటి కృషికి తెలుగుదేశం పార్టీ మరి అతనికి ఉన్నత పదవులు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఒక శ్రేయోభిలాషిగా ఆయన చేసినటువంటి అహర్నిశలు తెలుగుదేశం పార్టీకి గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుంటూ నడిపించినటువంటి హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే అధిష్టానం కూడా గుర్తించి ఏదో మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా రాజకీయం ప్రారంభించి ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న కసుకుర్తి హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకు ఉండాలని, రానున్న కాలంలో సమాజానికి మంచి సేవ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారిని అభినందిస్తున్నాను. మీరు గత 25 సంవత్సరాలుగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారం లేదో ఒక ప్రజా బ్యాలెట్ పెడతాం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హనుమంతరావు పెట్టాడు. అట్లాగే తాలూకా ఆఫీస్ ఎదురుగా ప్రజా బ్యాలెట్లతో పాటు మహిళలకు ఏం కావాలో మహిళల పట్ల రక్షణగా ఉండటం కోసం మహిళలు ఏమైతే బాగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆదరిస్తూ వచ్చాడు. ఇక్కడ వికలాంగుల సోదరులు ఉన్నారు, డిజేబుల్ పీపుల్ ఫిజికల్లీ, వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా హనుమంతరావు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించి ఉంటారు. విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పరిచాయన మొన్న 6,000 రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన చలికాలంలో
వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారేమోనని చెప్పి దుప్పట్ల దగ్గర నుంచి ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక 6 నెలలకు ఒక ఫోటో కోసమో ఒక పేపర్ కోసమో చేయాల. గత 25 సంవత్సరాలుగా వాళ్ళ నాన్న పక్కనే ఉన్న పొనికల్ మున్సబుగా చేశారు. ఆయన వారసత్వం తీసుకొని చక్కగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తూ సపరేట్ ఆయన చేస్తున్నది ఒక డిఫరెంట్గా ఉంద విధంగా అనిపించుకొని సమాజానికి మరింత సేవ చేయాలని చెప్పి ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఈరోజు 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ 5 ఇన్ఛార్జి కొవ్వెలిపూడి నాని గారి సౌదర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారు, అట్లానే తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, గల్లా మాధవి గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలుగుదేశం పార్టీ దేవాలయం ముందు నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నా. ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండే విధంగా, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అండగా ఉండే విధంగా నేను భావిస్తాను. పదవి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటానికే మేము కార్యకర్తగా సాగిస్తాం. కానీ ఈ పదవులు శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పేదవారికి అండగా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని చక్కగా ప్రజలకి చేరాలని, ప్రతి పేదవాడికి 5 రూపాయలకి కిలో బియ్యం, పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా, ప్రతి పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం జరగడం రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ చాలా సుపరిణంగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన్మదిన శుభాకాంక్షలుగా ఇచ్చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ కేక్ కట్ చేసి మొక్కలు నాటి అనాథలకు బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ 1957 ఆగస్టు 17వ తేదీన మానికొండ చలపతిరావు స్థాపించిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జర్నలిస్టుల సమస్యల కోసం 6 దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. జర్నలిస్టు సమస్యల కోసం పోరాడుతూనే జర్నలిస్టుకి మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్, బస్సు పాసులు, రైల్వే బస్సులు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావు, ఐజేయు సభ్యులు ఓ మార్కండేయులు, గిరిధర్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాసరావు, నాగరాజు, షరీఫు, పరస్యం నాయకు, రాజా సాహెబ్, ఆసిఫ్, డాక్టర్ సేవా కుమార్, ఎం సుబ్బారావు, కె రత్నాకర్, మెట్రో సూపర్న్, మౌలాలి, పాములు, జిలానీ తదితరులు పాల్గొన్నారు. చెట్లు పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, కాపాడండి. వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఐజేయు. ఇంకోటి ఆ పాప ఎస్హెచ్ఓ కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులందరం కలిసి ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కల పెంపకం, పండ్లు పంపిణీ, అనాథాశ్రయాల్లో వృద్ధులకు వాళ్ళకి ఆశ్రమంలో కావాల్సిన భోజన వస్తున్న సౌకర్యాలు కూడా జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏపీడబ్ల్యూఏ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారి ఈరోజు జిల్లా పర్యటన కూడా ఉంది. మంగళగిరి, తెనాలి, గుంటూరు ఈ 3 నియోజకవర్గాలతో పాటు అందుబాటులో ఉన్న కొన్ని నియోజకవర్గాలను కూడా ఈరోజు
ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి చేసిన మన చందు జనార్దన్ గారికి మా గుంటూరు జిల్లా కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయవలసిందిగా సమయంగా కోరుచున్నాం. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయ మిత్రులందరూ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పాత్రికేయులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానిలో భాగంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఐజేయు రెండు కూడా కలిసి పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నట్టు యూనియన్లు. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీయూడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు చందు జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి పాత్రికేయుల యొక్క సమస్యల కోసం వాటి పరిష్కారం కోసం నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అన్ని జిల్లాలు కవర్ చేస్తూ ఎక్కడ పాత్రికేయులకు సమస్య వస్తే అక్కడ మేమున్నాము అంటూ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులంతా కూడాను మరి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు కానీ మరి మన ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్ ఇదంతా కూడాను టీం వర్క్ చేస్తూ పాత్రికేయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వారు. ఈరోజు ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు మిత్రులకి, ఏపీడబ్ల్యూజే నాయకులకి, రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, మా యొక్క ప్రతి ఒక్క కామ్రేడ్కి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో కేక్ కటింగ్ కానీ, మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా తెనాలిలో ఇన్సూరెన్సు కట్టి జర్నలిస్టు మిత్రులకి ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ అందజేత కార్యక్రమం, అదేవిధంగా మంగళగిరిలో కార్యక్రమం, పల్నాడులో, ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఎన్జిఓ కార్యాలయాల్లో వారికి పేదలకి పళ్ళు, పలహారాలు, అదేవిధంగా అన్నదానాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. విజయనగరంలో జరిగే వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వెళ్ళి అక్కడ పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది. వివిధ జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఐజేయు ఆధ్వర్యంలో హైదరాబాద్లో మాణికొండ చలపతిరావు గారిని స్మరించుకుంటూ ఆంధ్రజ్యోతి కాలనీ వద్ద మాణికొండ చలపతిరావు గారి జర్నలిస్టు కాలనీ వద్ద ఆయనకి నివాళులు అర్పించడం, ఇవన్నీ కూడా చాలా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చ. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సృజన సమీక్ష. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకి ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని అధికారులకి ఆదేశం. కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం ఘటనని నిరసిస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్ని బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.